హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ వాసవి జ్యువెలర్స్ చిక్కడపల్లి హరీష్ కుమార్ గారు. సో గోల్డ్ రేట్ మనం చూస్తూనే ఉన్నాం, గత వారం నుంచి తగ్గుతూ ఉంది, పెరుగుతూ ఉంది. దీనికి ఒక స్థిరత్వం లేకుండా పోయిందనమాట. అయితే నిన్న చూసుకుంటే రేట్ తగ్గింది, ఈ రోజు మళ్ళా రేట్ పెరిగింది. అసలు ఇవి ఎందుకు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి? దీంట్లో స్థిరత్వం ఉంటుందా? అసలు ఈ రేటింగ్ ఎవరు డిసైడ్ చేస్తారు? సామాన్యులు కొనేదానికి ఫ్యూచర్లో ఏమైనా మంచి అవకాశమా అంటే కన్నా సేవింగ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇది బెస్ట్ ఆప్షనా అనేది మనం హరీష్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. సో మనం మాట్లాడుకుంటున్నట్టే గోల్డ్ రేట్ ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు, రేపు ఉన్నది ఈ రోజు ఉండట్లేదు, అంటే ఒక స్టేబుల్ గా ఉండట్లేదు అనమాట. టేబుల్ అనేది కాదు మేడం, ఒకటి ఏంటంటే ఏ రోజు రేటు ఆ రోజే ఉంటుంది. కొన్నిసార్లు పొద్దున ఎక్కువ ఉంటుంది, సాయంత్రానికే తగ్గిపోతుంది. కొన్నిసార్లు సాయంత్రం ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్ చూసే వరకు చాలా తగ్గిపోయి ఉంటుంది. కొన్నిసార్లు నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఎక్కువ అయిపోయి ఉంటుంది. అవన్నీ బేసికలీ ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉండడం వల్ల, అంటే అవన్నీ కామన్ అవన్నీ, కానీ ఎక్కుడు తగ్గుడు అనేది కంపల్సరీ అనేది స్టేబుల్ అనేది ఏమి ఉండదు. జస్ట్ లైక్ స్టాక్ మార్కెట్స్, ఈ రోజు ఒక రోజు పడుతుంది, ఒక రోజు తగ్గుతుంది అంతే. ఒక వీక్ సపోజ్ ఒక వీక్ పెరిగినా ఒక వీక్ తగ్గుతుంది, మళ్ళీ ఒక వీక్ పెరుగుతుంది అంతే తప్ప దానికి స్టేబుల్ అనేది ఉండదు. ఇక ఈ రేట్లు పెరగడం కానీ తగ్గడం కానీ ఎవరు డిసైడ్ చేస్తారండి? మామూలుగా ఏ ఒక్క సింగిల్ పర్సన్ అనేది డిసైడ్ చేయలేడు మేడం. ఏ ఒక్క సింగిల్ పర్సన్ డిసైడ్ చేయలేడు. ఎందుకంటే ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రిలీజ్ చేసుకుంటూ ఉంటారు. రిలీజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా రేట్ పడిపోతుంది. అమ్మకాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్ రేట్ పడిపోతుంది. అట్లనే పర్చేస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రేట్ పెరిగిపోతుంది. ఒక కంట్రీ పర్చేస్ చేసినా, ఒక కంట్రీ బాగా పర్చేస్ చేస్తున్నా కూడా ఆటోమేటిక్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు ఫిబ్రవరిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పర్చేస్ చేసింది, చాలా రేట్ పెరిగింది ఆటోమేటిక్గా. అట్లా ఇప్పుడు చైనా పర్చేస్ చేసినా, రష్యా పర్చేస్ చేసినా, ఏ కంట్రీ పర్చేస్ చేసినా కూడా చాలా పెరిగిపోతుంది రేట్ ఆటోమేటిక్గా. కంట్రీస్ అమ్మడము అనేది తక్కువ, ఎందుకంటే అది వాళ్ళ మానిటరీ పాలసీలో ఒక భాగం ఉంటుంది గోల్డ్ అనేది కంపల్సరీ, వాళ్ళ కరెన్సీకి సంబంధించి. సో కంపల్సరీ గోల్డ్ వాళ్ళు కొంటూనే ఉంటారు రిచ్ కంట్రీస్ అన్నీ కూడా. అంటే ఇప్పుడు మామూలుగా ఈ రేట్లు పెరగడం కానీ తగ్గడం కానీ చూసుకుంటూ ఉంటే, మనం వారం రోజుల క్రితం అందరూ ఒక హ్యాపీగా ఫీల్ అయిపోయారు, అబ్బా గోల్డ్ రేట్ తగ్గిందని. మళ్ళీ పెరిగిపోయింది, మళ్ళీ నిన్న తగ్గింది. బేసికలీ వారం రోజుల ముందు కూడా తగ్గకపోతుండే, సేమ్ అదే 75, 76 రన్ అవుతుండే. తగ్గడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్లో 9% కస్టమ్ డ్యూటీ తగ్గించారు. 1%, 2% అన్న పెద్ద మేజర్ చేంజ్ ఉండకపోతుండే, బట్ 9% అనే వరకు చాలా హ్యూజ్ చేంజ్ అది. సో దానివల్ల ఆటోమేటిక్ రేట్ తగ్గిపోయింది. సో నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో ఇంకా తగ్గుతుందా అని చెప్పి అడుగుతారు చాలా మంది. సో ఇంకా తగ్గినా మ్యాక్సిమం 10 గ్రామ్స్కి ఒక 1000 రూపీస్, అంటే 69,000 అట్లా రావచ్చేమో. కానీ వచ్చినా కూడా అది మళ్ళీ షార్ట్లీ పెరిగేది. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా శ్రావణ మాసం మొదలయ్యింది, నెక్స్ట్ పెళ్లిళ్ళు ధూమ్ హడావిడి అంటూ ఉంటుంది. ఇది ఒక అంటే ఇలాగే ఉంటే మాత్రం నిజంగా దానివల్ల రేట్స్ పెరగడం తగ్గడం అనేది, ఎందుకంటే మ్యారేజ్ సీజన్ అనేది ఓన్లీ ఇండియాకి సంబంధించింది, గ్లోబల్ మార్కెట్కి దాంతో లింక్ లేదు. దానివల్ల ఎఫెక్ట్ అనేది ఓన్లీ 1% ఉంటుంది, అంతకన్నా ఎక్కువ మాత్రం ఉండదు. సో మనం సామాన్యంగా ఇంతకుముందు చూసేవాళ్ళం, అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు అట్లా చూసేవాళ్ళం, పెళ్లి శ్రావణ మాసం వస్తే రేట్ పెరుగుతుండే, ఆషాఢ మాసంలో రేట్ తక్కువ ఉంటుండే, అది కామన్ ఉంటుండే. అప్పుడు ఏంటంటే ఒకే కంట్రీ, సో మన మీదే డిపెండ్ అది. ఇప్పుడు అట్లా కాదు, ఇవి మెటల్స్ అన్ని గ్లోబల్ మార్కెట్, సో అది పాసిబిలిటీయే లేదు. అట్లా ఆషాఢ మాసంలో రేట్ ఎక్కువ ఉంటుంది, శ్రావణ మాసంలో రేట్ తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ పర్చేజ్ ఎక్కువ ఉంటుంది శ్రావణ మాసం లెక్క ప్రకారం, అప్పుడు రేట్ పెరగాలి. సో అది ఏంటంటే ఓన్లీ 1% కన్నా ఎక్కువ ఎఫెక్ట్ చూపించలేదు మార్కెట్స్ మీద మన పర్చేస్ అనేది. 1% కంటే ఎక్కువ 1% కన్నా ఎక్కువ పర్చేస్ చూపించలేదు, అంటే కామన్ పబ్లిక్ పర్చేస్ వల్ల. రేటు పెరగడం తగ్గడం అనేది ఆర్థిక వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారా? 100% చూపిస్తుంది. తక్కువ అంటే కామన్ ఇదేంటంటే, తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ జనాలు ఎక్కువ కొంటారు, ఆటోమేటిక్గా మనకు జీడిపి పెరుగుతుంది. ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ కొంటారు, జీడిపి తగ్గుతుంది. కానీ కస్టమ్ డ్యూటీ తగ్గియడం వల్ల ఏమవుతుందంటే స్మగ్లింగ్ తగ్గిపోతుంది. గోల్డ్ స్మగ్లింగ్ మనం టీవీలో పేపర్లో రెగ్యులర్ చూస్తూ ఉంటాం, ఈ ఎయిర్పోర్ట్లో ఇంత పట్టుకున్నారు, ఆ ఎయిర్పోర్ట్లో ఇంత పట్టుకున్నారు అని. వాళ్ళు పట్టుకున్నదే ఇంత ఉంటే బయటికి వెళ్ళి పోయింది కూడా ఉంటుంది కదా ఆబ్వియస్గా, అదెంత ఉండదు. సో ఆ స్మగ్లింగ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు వేరే కంట్రీకి మన కంట్రీకి, ఇప్పుడు దుబాయ్ నుంచి చాలా మంది స్మగ్లింగ్ చేస్తారు. దుబాయ్కి మనకి ఆల్మోస్ట్ 10 to 15% గ్యాప్ ఉండే కాస్టింగ్లో.
ఇప్పుడు 75,000 సిల్వర్ గోల్డ్ కాస్ట్ ఉన్నప్పుడు 10% అంటే 7,500 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది. అంత డిఫరెన్స్లో స్మగ్లింగ్ అనేది చాలా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మనకి 7,500 అనిపిస్తుంది, కానీ 1 kg చేసినానికి అది ఎంత అవుతుంది, చాలా హ్యూజ్ అమౌంట్ అయిపోతుంది. అట్లా స్మగ్లింగ్ ఛాన్స్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు దిగిపోయింది కాబట్టి స్మగ్లింగ్ కూడా తగ్గిపోతుంది. స్మగ్లింగ్ చేసిన వానికి లాభం లేదు, ఎందుకంటే ఒకటే రేట్ కదా. అంతే, స్మగ్లింగ్ చేసిన లాభం లేనప్పుడు ఎందుకు చేస్తాడు ఎవడైనా కూడా, అంతే. సో అది ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎవరైనా ఆ స్మగ్లింగ్ గోల్డ్ అవైలబుల్ లేనప్పుడు ఎవరైనా ఎందుకు కొంటాడు. సో వాడు కొనాలి అంటే మళ్ళీ బ్యాంక్లోకి వెళ్ళి కొనాలి. బ్యాంక్లోకి వెళ్ళి కొన్నప్పుడు కంపల్సరీ బిల్లు ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆటోమేటిక్ జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతాయి, మన జీడిపి పెరుగుతుంది ఆటోమేటిక్గా దానివల్ల. సో ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే రూపాయి విలువకి బంగారం రేట్కి ఏమన్నా సంబంధం ఉంటుందా అంటే? 100% ఉంటుంది. ఈ పాస్ట్ ఒక 2-3 days నుంచి కొంచెం రూపాయి వాల్యూ తగ్గింది. ఈ ఇంటర్నేషనల్ గొడవలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇరాన్ ఇజ్రాయెల్ ఇప్పుడు కొట్లాడుకుంటున్నాయి. అండ్ ఆ కాన్ఫ్లిక్ట్స్ వల్ల కూడా కొంచెం రూపాయి వాల్యూ తగ్గింది. కొంచెం మైనర్ చేంజ్ వచ్చింది, పెద్ద చేంజ్ లేదు, మైనర్ చేంజ్ వచ్చింది. దానివల్ల కూడా కొంచెం గోల్డ్ మనం చాలా మటుకు ఇంపోర్టే చేస్తాం కాబట్టి దానివల్ల కొంచెం పెరిగింది అట్లా. ఎందుకంటే మన ఫారెన్ ఎక్స్చేంజ్ పోతుంది బయటికి, సో అందుకని కొంచెం పెరిగింది. చాలా మంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఒక ల్యాండ్ లేకపోతే భూమి మీద బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కరెక్ట్. సో బంగారం మీద ఆడవాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళకు నగల రూపంలో ఇన్వెస్ట్ చేస్తారు, మగవాళ్ళు అయితే బిస్కెట్ల రూపంలో 100% యూజ్ చేస్తారు. సో ఇది ఎలా అంటారు, మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యాలి అంటే ఇది ఒక కరెక్ట్ టైం? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద చూసుకున్నప్పుడు ఎనీ రేట్ ఈస్ బెస్ట్ రేట్ అంటాను. ఎందుకంటే ఈ రోజు తగ్గిన రేపు అంటూ పెరుగుతుంది కంపల్సరీ. లాంగ్ టర్మ్ అంటే ఏదో 1 month 2 months అని కాదు కదా, మ్యాటర్ ఆఫ్ 4 years 5 years 6 years మ్యాటర్ కాబట్టి కంపల్సరీ పెరుగుతుంది. ఎందుకు అంటే మీరు పాస్ట్ ఒక 40 years డేటా చూసుకోండి, కావాలంటే మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా డేటా చూసుకోండి. బంగారం రేట్ అనేది ఒకసారి ఒక 2-3 months తగ్గినా కూడా మళ్ళీ అక్కడ నుంచి పెరుగుతుందే తప్ప అక్కడ నుంచి మొత్తం కొలాప్స్ కాదు. అది కంపల్సరీ. అది ఎందుకంటే కంట్రీస్ వాళ్ళ ఎకనామిక్ పొజిషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కంపల్సరీ గోల్డ్ కొంటారు. ఇప్పుడు మన దగ్గర అంటే మనం ఏమనుకుంటామంటే ఇండియన్ గవర్నమెంట్ కొన్నది అంటే మనం కన్జంప్షన్ చేస్తూ ఉంటాం అనుకో, కాదు. అది వాళ్ళ కన్జంప్షన్ గురించి, గవర్నమెంట్ కన్జంప్షన్ గురించి గవర్నమెంట్ పెట్టుకుంటుంది. అది కొని మన కరెన్సీ వాల్యూ గురించి వాళ్ళు కొని పెట్టుకుంటారు కంపల్సరీగా. సో కంపల్సరీ పెరిగేదే గోల్డ్. సో ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు 100%. సపోజ్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ పెరిగినా కూడా కంపల్సరీ గోల్డ్ రేట్ మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్కి వెళ్ళిపోతే ఇంకో మార్కెట్కి పోవాలి, టర్న్ కావాలి ఇన్వెస్ట్మెంట్. వాడేం డబ్బులు తీసుకొని జోబులో పెట్టుకొని వాళ్ళ లాకర్లో పెట్టుకొని కూర్చోడు ఆబ్వియస్గా. సో కంపల్సరీ అప్పుడు మెటల్ మార్కెట్స్కి టర్న్ అవుతుంది. సో సామాన్యులు కొననీకి ఉందంటారా? ఇప్పుడున్న ఈ గోల్డ్ రేటు అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి గోల్డ్ రేట్ లో మన దగ్గర సామాన్యులు అనేటోళ్ళు లేరమ్మా. ఎవరు అయినా కూడా, పని వాళ్ళైనా సరే, మన ఇంట్లో పని చేసే వాళ్ళైనా వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు మినిమం ఎంతనన్నా పాపం అందరూ పెద్ద పెద్ద నెక్లెస్లు పెట్టాలని కాదు, వాళ్లకు సాధ్యమైనంత మాటలో అట్లీస్ట్ చెవుల కమ్మలు పుస్తలు అన్న ఇవ్వాలని చూస్తారు కాబట్టి ఆటోమేటిక్ మనకు పెరుగుతుంది. కరెక్ట్. గోల్డ్ గురించి మనం చెప్పుకున్నాం. సిల్వర్ రేట్ అంటే ఎలా ఉంటుంది? సేమ్ ఈక్వల్? సిల్వర్ అండ్ గోల్డ్ చాలా మటుకు గోస్ వన్ ఆన్ వన్ మ్యామ్. అంటే ఇది పెరుగుతుంది అంటే సామాన్యంగా ఇది కూడా పెరుగుతూ ఉంటుంది, ఇది తగ్గుతుంది అంటే సామాన్యంగా ఇది కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే మేజర్ అంటే ఒక 80% ఛాన్సెస్లలో అలాగే ఉంటుంది, ఒక 20% కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. కొన్నిసార్లు ఇది పెరుగుతున్నా ఇది తగ్గుతుంది, లేదు కొన్నిసార్లు ఇది పెరుగుతున్నా ఇది తగ్గుతుంది, అట్లా అది ఒక 20% ఉంటుంది, పెద్దగా ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు మీరు చూసుకుంటే సిల్వర్ రేట్ కూడా మన బడ్జెట్ రోజు ఇట్ వాస్ 90 to 93,000. బడ్జెట్ పొద్దున చేయంగానే ఈవినింగ్ 85,000కి వచ్చింది, 83,500 ఈ రోజు సిల్వర్ కాస్ట్, నిన్న 83,000. అదే బడ్జెట్ ముందు చూసుకుంటే 92,000 per kg ఉండే. అంటే మనకు ఎంత డిఫరెన్స్ వచ్చింది? బడ్జెట్ అయ్యి నాకు తెలిసి ఒక 1 week అయినట్టుంది, 1 week to 10 days అయింది అంతే మాక్సిమం. ఆ 1 week to 10 daysలోనే మనకు ఆల్మోస్ట్ 10,000 per kg డిఫరెన్స్ వచ్చింది. అట్లా 9% కస్టమ్ డ్యూటీ తగ్గడం వల్ల ఆటోమేటిక్ టాక్సెస్ తగ్గిపోతుంది కాబట్టి రేట్ దిగిపోయింది. ఇప్పుడు పెళ్లిళ్ళన్నీ కూడా మనకి ఈ సీజన్ లోనే జరుగుతాయి కంపల్సరీ కదా, మనకు మంచి రోజులు ఉంటేనే కదా మనం చేసేది పెళ్లిళ్ళు. కాబట్టి ఈ సీజన్ లో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ అనుకోవాలేమో మనం. 100%. ఇది ముందుకి ఎప్పుడన్నా ఇప్పుడు కొనే వాళ్ళకి బంపర్ ఆఫర్. ఇప్పుడు కొనే వాళ్ళకి బంపర్ ఆఫర్.
ఇంతకు ముందు కూడా ఎప్పుడన్నా ఇలా జరిగిందా అండి? అంటే ఇట్లా శ్రావణ మాసంలో ఇంత అంటే ఎక్కడ చూసినా భారీ తగ్గింపు కొన్నిసార్లు జరుగుతుందమ్మా. కానీ ఏంటంటే అది మామూలుగా మార్కెట్ లోబడి తగ్గడము పెరగడం అవన్నీ అవుతుంది బేసికలీ. ఇప్పుడు ఏంటంటే కస్టమ్ డ్యూటీ తగ్గడం అనేది సెంట్రల్కి వెళ్ళి మనకి మీడియాలో వచ్చింది కాబట్టి అన్ని మీడియాస్ కవర్ చేసినాయి. అది కవర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అది ఎక్కువ సోషల్ మీడియాలో కానీ మామూలు మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ అది కొంచెం ఎక్కువ ఇదైంది అంతే. ఓకే. ఆటోమేటిక్ ఒకటి ఏంటంటే గోల్డ్ రేటు సిల్వర్ రేట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ మీడియాలో ఇది వస్తుంది. ప్లస్ పెరిగినా కూడా అంటే సడన్గా పెరిగినా కూడా అంతే వస్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది ఏమనుకుంటారంటే ఏం తగ్గింది, ఏదో అంత కొంచెం తగ్గింది దానికి భారీ తగ్గింపు అని కాదు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు బడ్జెట్ 10 days బిఫోర్ గోల్డ్ రేట్ వాజ్ 75,000 10 grams, 75 నుంచి 76,000 per 10 grams ఉండే. అదే ఇప్పుడు మొన్నటి వరకు యాక్చువల్లీ 70,000 per 10 grams ఉండే. మళ్ళీ నిన్న కొంచెం పెరిగి ఈ రోజు కొంచెం పెరిగింది మళ్ళీ. సో 71,000 అయింది. 71,000 per 10 grams. 71,000 per 10 grams. అంటే ఒక 10 grams కి 5,000 డిఫరెన్స్ అనేది చాలా హ్యూజ్ డిఫరెన్స్. మామూలు డిఫరెన్స్ కాదు, అది చాలా హ్యూజ్ డిఫరెన్స్ అది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా పెళ్లిళ్ళు కొన్నప్పుడు ఒక 80 grams నెక్లెస్ 100 grams నెక్లెస్ కామన్ గా కొంటూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. 100 grams మీద అయ్యే వరకు 50,000 డిఫరెన్స్ వస్తుంది. అంతే కదా, గ్రామ్ మన 10 grams కి అంతే. మనం అట్లా చూస్తే గ్రామ్ కి 500 కదా అనుకుంటాం, కానీ అది 10 grams కి వచ్చే వరకు 5,000 అవుతుంది, 100 grams కి వచ్చే వరకు 50,000 అవుతుంది. సో భారీగా తగ్గిందనే చెప్పుకోవాలి. మీరు అన్న మళ్ళీ ఇవన్నిటి మీద జిఎస్టీ కూడా డిఫరెన్స్ వస్తుంది కదా, 50,000 మీద జిఎస్టీ కూడా తగ్గింది కదా. సో ఇప్పుడు ఎవరైనా కొత్త షాప్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇప్పుడు యాక్చువల్లీ అడ్వాంటేజెస్, కొత్త షాప్ ఎవరైనా ఓపెన్ చేసే వాళ్ళకి నిజంగా అడ్వాంటేజెస్. ఎందుకంటే పాత షాప్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొని ఉంటారు కదా పాత రేట్లో, వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజెస్ ఉంటది, కానీ వాళ్ళు కూడా మెల్లగా కవర్ చేస్తారు దాన్ని. మెల్లగా అది కవర్ అయిపోతుంది. రేట్ పెరిగితే మళ్ళీ ఆటోమేటిక్ కవర్ అవుతుంది. కానీ కొత్తగా షాప్ పెట్టి వాడు ఇప్పుడే కొనే వాడికి 100% అడ్వాంటేజెస్ ఉంటుంది, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. కరెక్ట్. అట్లా ఎందుకంటే ఫ్యూచర్ లో పెరిగినప్పుడు వాడి స్టాక్ వాల్యూ పెరుగుతుంది అట్లా. సో సూపర్ అండి. నిజంగా హరీష్ కుమార్ గారు చెప్పినట్లు గోల్డ్ షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ, ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ, ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ చక్కగా మీకు వచ్చినంత బంపర్ ఆఫర్ వీళ్ళందరూ బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ రేటుని. థ్యాంక్ యూ సో మచ్ అండి, బోల్డ్ అనే విషయాలు మాకు చెప్పినందుకు.